తీవ్ర వాయుగుండం ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వైపు పయనిస్తోంది. దీని ప్రభావంతో గడిచిన 20 గంటల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 36 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 45 సెంటీమీటర్ల వరకు అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పల్లిమెలలో అత్యధికంగా 19.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా హైదరాబాద్ లో ముసురు వాతావరణం నెలకొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తెలంగాణను వణికిస్తోంది. గత 20 గంటలుగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కుండపోతగా వానలు కురుస్తుండగా ప్రస్తుతం ఈ తుఫాను తీవ్రత ఛత్తీస్గఢ్ మీదుగా వేగంగా తెలంగాణ సరిహద్దుల వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో రాబోయే 36 గంటల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో పరిస్థితులు అత్యంత తీవ్రంగా మారనున్నాయని, రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో రానున్న కొన్ని గంటల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కొనసాగుతాయన్నారు. కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, ములుగు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ఊహించని విధంగా గరిష్టంగా 30 సెంటీమీటర్ల నుంచి 40 సెంటీమీటర్ల వరకు అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని వెదర్ మ్యాన్ హెచ్చరించారు. మరోవైపు రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో ఆకాశం పూర్తిగా మబ్బుపట్టి ఉంటుందని తెలిపారు. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు రోజంతా ముసురు వాతావరణం నెలకొంటుందని వెల్లడించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల కాలంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పల్లిమెలలో 19.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తర్వాతి స్థానాల్లో జగిత్యాల జిల్లా సారంగపూర్లో 19.40 సెంటీమీటర్లు, బుగ్గారంలో 18.33 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అలాగే వెలగటూరులో 17.57 సెంటీమీటర్లు, ఎండపల్లిలో 15.38 సెంటీమీటర్లు, రాయికల్, జగిత్యాల కేంద్రాల్లో 14.97 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం పడింది. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో 14.14 సెంటీమీటర్లు, ములుగు జిల్లా వాజేడులో 13.36 సెంటీమీటర్లు, నిర్మల్లో 13.23 సెంటీమీటర్లు, నిజామాబాద్ జిల్లా మెండోరాలో 10.81 సెంటీమీటర్ల చొప్పున భారీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.